బ్రేకింగ్ న్యూస్. బెజవాడ దుర్గ గుడిలో చీరల స్కామ్ పై దర్యాప్తు మొదలైంది. భక్తులు సమర్పించిన చీరల అమ్మకాల్లో అవకతవకలు జరిగాయి. 2018-19 మధ్య 1,68,00,000 రూపాయల మేర స్కామ్ జరిగినట్లు గుర్తించారు. గత ఈవో భ్రమరాంబ జూనియర్ అసిస్టెంట్ గా చేసిన సుబ్రహ్మణ్యంకు షోకాజ్ జారీ చేయగా సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఎంక్వైరీ వేశారు. అంటే మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య ఫోన్ లైన్ లో అందిస్తారు. సాహిత్య, చెప్పండి. దుర్గగుడి అమ్మవారి చీరల పంపకాల్లో అవకతవకలు జరిగాయని తెలుస్తుంది కదా, ఏంటి దీనికి సంబంధించి అప్డేట్? బెజవాడ దుర్గగుడి అంటేనే అందరికీ అమ్మవారు ఎంతో కీలకంగా గుర్తొస్తారు. అందరూ దర్శనాలకి దసరా అప్పుడు కానీ లేకపోతే మిగిలిన శుక్ర ఆదివారాలు కూడా అమ్మవారు దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. అయితే అలాంటి దుర్గమ్మ దేవస్థానంలో ఏవైతే పట్టు చీరలు అమ్మవారికి సమర్పించినా కానీ అమ్మవారికి కట్టిన చీరలకు సంబంధించి కానీ 2 కోట్ల విలువైన చీరలు మాయమైపోయాయని ఒక వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈవో కూడా దీనికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి ఎవరైతే ఉంటారో ఎవరైతే బాధ్యత వహించవలసి ఉన్నారో అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగులు కానీ ఆ కాలంలో అంటే 2018-19 సమయంలో ఎవరైతే ఈవో ఉన్నారో అప్పుడు భ్రమరాంబ కానీ తర్వాత మారిన ఈవోలు కూడా చాలా మంది ఉన్నారు. రామారావు కానీ అటు ఆజాద్ కానీ ఆ సమయాల్లో అప్పుడు ఆ చీరలకు సంబంధించి కూడా కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కొన్ని వార్తలు గుప్పమంటున్నాయి. అయితే కనకదుర్గమ్మ దేవస్థానంలో అత్యంత కీలకమైన ఫైళ్లు కూడా గల్లంతైనట్టుగా కూడా మనకి సమాచారం అందబోతోంది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది అయితే కనుక ఖచ్చితంగా వేచి చూడాల్సిన పని అయితే ఉంది. దీనికి సంబంధించిన కీలక ఫైళ్లు ఆధారంగానే కోర్టు కేసుల్లో కూడా కౌంటర్ వేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ఫైళ్లు అనేవి చాలా ఇంపార్టెంట్ గా మనకి కనబడుతూ ఉంటాయి. అయితే ఆ ఫైళ్లు మిస్ అవ్వడంతో అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే దుర్గగుడి ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ ఇద్దరు ఒక్కరే కావడంతో కూడా రామచంద్రమోహన్ పై అయితే కొంచెం ఆయన మీద ఎక్కువ స్ట్రెస్ పడినట్టుగా మనకు అర్థమవుతోంది. ఆయనే ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా ఆయనే డీల్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అమ్మవారి చీరలు కొనుగోలు చేయడానికి అయితే కనుక వేలాదిగా మహిళా భక్తులు వస్తూ ఉంటారు. మహిళా భక్తులందరూ కూడా అమ్మవారి చీరలు ఎంతో ప్రీతికరంగా ప్రత్యేకంగా చూస్తూ ఉంటారనమాట. అమ్మవారికి కట్టినవే కాదు సమర్పించినవి కూడా ఏవైతే చీరల కౌంటర్ల దగ్గర పెట్టి అమ్మవారి చీరలు అని చెప్పి కూడా అమ్ముతూ ఉంటారు. అవి ఎంత కాస్ట్ అయినా కూడా అమ్మవారి దేవస్థానంలో అమ్ముతున్నారు కాబట్టి వాటిని ఎంతో ఆప్యాయంగా కొంటూ ఉంటారు అందరూ. ఇటీవల ఈవో పరిశీలించినప్పుడు కూడా ఈ విషయం బయటపడిన నేపథ్యంలో అయితే కనుక ఫైళ్లు కనిపించకపోవడంతో సంబంధిత అధికారులు కూడా పిలిచి ఈవో వివరణ అడగడం జరిగింది. ఆ వివరణ అడిగిన సమయంలో కూడా అక్కడ ప్రశ్నలు అడిగినప్పుడు ఉద్యోగులు ఎక్కడ పొంతలు లేకుండా సమాధానం చెప్పడం కానీ మౌనంగా ఉన్నట్టుగా ఆయనకి కొంత అనుమానం కూడా రేకెత్తించిన సమయంలో అయితే కనుక దీనికి సంబంధించి అసలు గత కాలంలో ఏం జరిగింది, గత హయాంలో జరిగిందా లేకపోతే అంతకుముందు ఈవోలు ఉన్న సమయంలో అసలు ఏం జరుగుతుంది, పట్టు చీరలకు సంబంధించి కూడా ఎలాంటి బాధ్యత వహించారు, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అనే విషయం పైన అయితే కనుక ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇవాళ దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా దుర్గగుడిలో జరిగిన నేపథ్యంలో అయితే కనుక పలు కీలక అంశాలపైన అయితే కనుక అక్కడ ఉద్యోగులను అయితే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ఫైళ్ల మిస్సింగ్ విషయంలో అయితే కనుక గతంలో పనిచేసిన ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా ప్రశ్నించిన నేపథ్యంలో అయితే కనుక వాళ్ళు దేవాదాయకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి విషయాల్లో అవకతవకలు జరిగాయి, అసలు చీరల కౌంటర్ల దగ్గర ఎంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు ఏంటి అనే దాని పట్ల కూడా కొంత వివరణ ఇవ్వడం జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటికే ఫైళ్ల మిస్సింగ్ విషయంలో కూడా ఈవో రామచంద్రరావు దీనికి సంబంధించి ఒక ప్రత్యేక నివేదిక కూడా అందించబోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇవాళ ఈవో అయితే అవైలబుల్ గా లేని సమయంలో అయితే కనుక రేపు ఈవో అందుబాటులో వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. దీని గురించి ఒక వివరణ కానీ లేకపోతే మీడియా ప్రెస్ మీట్ కానీ పెట్టే అవకాశం ఎంతైనా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం పైన ఎలా దేవాదాయ శాఖ కానీ ఇటు ఆలయ సిబ్బంది కానీ ఎలా రెస్పాండ్ అవుతారనేది అయితే వేచి చూడాల్సిన పని ఉంది. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.